ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా ఒక గృహ నిర్మాణం చేసినప్పుడు ఆ యొక్క గృహంలో ఆ యొక్క పర్టిక్యులర్ రూమ్స్లో అలమరలు ఏ విధంగా ఉండాలి, అలమరలు అనేటువంటిది మనం నిర్మాణం చేసినప్పుడు అక్కడ లాకర్స్ అనేటువంటివి ఎక్కడ పెట్టాలి, అదేవిధంగా బీరువా అనేటువంటిది ఏ దశలో ఉంటే మంచిది, బీరువా అనేటువంటిది ఓపెన్ చేసినప్పుడు ఆ బీరువా ఏ దిక్కును చూస్తే మంచిది, మనం ఏ దిక్కుకి చూస్తూ ఆ యొక్క బీరువా అనేటువంటిది ఓపెన్ చేస్తే మంచిది, అదేవిధంగా లాకర్స్ అనేటువంటివి ఏ దిక్కులో ఉంచి ఏ దిక్కులో ఆపరేట్ చేస్తే మంచిది అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవాలి. సహజంగా ఏదైనా ఒక రాజవీధి తీసుకున్నప్పుడు, గృహ నిర్మాణం చేసినప్పుడు ఒక మాస్టర్ బెడ్రూమ్ తీసుకుందాం. మాస్టర్ బెడ్రూమ్లో మనం ధనం అనేటువంటిది సహజంగా ఆ యొక్క స్టోరేజ్ అనేటువంటిది దాచుకోవటం అనేటువంటిది చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈశాన్యం గుంట అన్నాం, ఆగ్నేయం మంట అన్నాం, అదేవిధంగా నైరుతి పంట అంటున్నాం. నైరుతి పంట అంటే ఏంటి? మనం దాచుకున్నది అంటే సంపాదించింది మొత్తం దాచుకుంటాం కదా, ఆ దాచుకున్నది ఎక్కడ ఉండాలి అనేటువంటిది ముఖ్యంగా చాలామందిలో ఒక సందేహం లాగా ఉండిపోయింది. ఇక్కడ లాకర్స్ అంటున్నాం. లాకర్స్ అనేటువంటివి దక్షిణ నైరుతిలో ఉండాలి. అదేవిధంగా మూలలు అంటున్నాం. మూలల్లో ఎప్పుడు ఏది నిల్వ ఉంచకూడదు, ఎందుకంటే అది అధమం కాబట్టి. ఇక్కడ నైరుతి మూల అంటున్నాం. నైరుతి అనేటువంటి దేవత దిక్పతి అంటే అధిపతి. అక్కడ ఎప్పుడూ కూడా మూలలకి ఆనించి ఎప్పుడు కూడా అలమరలో మనం లాకర్స్ పెట్టుకోకూడదు. కొంతైనా ఆ యొక్క ఖాళీ అనేటువంటిది వదిలిపెట్టి మాత్రమే లాకర్ అనేటువంటిది మనం పెట్టుకోవాలి. అంటే సౌత్ వెస్ట్లో డిజైన్ చేసినటువంటి మాస్టర్ బెడ్రూమ్లో మీరు సౌత్ వైపు తలకడ పెడితే పశ్చిమం వైపు, లేకపోతే పశ్చిమం వైపు తలగడ పెట్టి ఆ యొక్క డిజైన్ చేసినట్టయితే దక్షిణం వైపు అలమరలు అనేటువంటివి ఉండాలి. ఇక చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎటువైపు అయితే ఆ యొక్క ర్యాక్స్ అలమరలు ఉంటాయో అటువైపు పొరపాటున కూడా మనం హెడ్ పొజిషన్ అనేటువంటిది ఉండకూడదు. చాలామంది ఏంటంటే బరువు ఉండాలి కదా అని చెప్పేసి అలమరలు సౌత్ వైపే పెట్టుకుంటారు. సౌత్ వైపే తలగడ పెట్టాలి మంచిది అని చెప్పేసి పుస్తక పఠనం ద్వారానో లేకపోతే చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల ద్వారానో తెలుసుకొని సౌత్ వైపే తలగడ పెడుతూ ఉంటారు. అలాంటి కండిషన్లో ఏమవుతుంది? సౌత్ వైపే అలమరలు ఉంటాయి, సౌత్ వైపే వాళ్ళు తలగడ కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి కండిషన్ అనేటువంటిది తప్పు. మీరు ఎప్పుడైనా తలగడ ఒకవైపు పెడితే ఇంకొక వైపు అలమరలు అనేటువంటివి చెయ్యాలి. ఇది ప్రాథమిక సూత్రం, బేసిక్ ఫండమెంటల్. అందుకే సౌత్ వెస్ట్ అన్నారు. ఎయిదర్ సౌత్ వైపు కానీ వెస్ట్ వైపు కానీ తలగడ పెట్టచ్చు. ఎప్పుడూ కూడా సౌత్ వెస్ట్ రూమ్లో ఈస్ట్ వైపు తలగడ పెట్టి పడుకోకూడదు. భార్యకి బలం. ఈస్ట్ వైపు తలగడ పెట్టి ఎప్పుడైతే ఇంట్లో పట్టుకుంటారో ఆ యొక్క సౌత్ వెస్ట్ రూమ్లో ఈస్ట్ వైపు తలగడ పెట్టుకుంటే, తలగడ పెట్టి పట్టుకుంటే భార్య మాట వినాల్సి వస్తుంది, భార్యే రాజు అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సౌత్ వైపు కానీ వెస్ట్ వైపు కానీ మనం ఆ యొక్క తలగడ పెట్టుకోవాలి. అదేవిధంగా నిర్మాణం చేసేటువంటి సౌత్ వెస్ట్ రూమ్ అనేటువంటిది ఆగ్నేయం కిచెన్ కంటే ఎక్కువ వైశాల్యంలో ఉండాలి. చాలామంది తెలియక మాస్టర్ బెడ్రూమ్ చిన్నది, ఆగ్నేయం రూమ్ పెద్దదిగా, కిచెన్ అనేటువంటిది పెద్దదిగా చేసుకుంటారు. పొరపాటున కూడా అలా చేసుకోకూడదు. అదేవిధంగా ఇక్కడ లాకర్ అనేటువంటిది అనుకుంటున్నాం. లాకర్ అనేటువంటిది ఎక్కడ ఉండాలి? ఇక్కడ లాకర్ విషయానికి వస్తే లాకర్లో మనం స్థిరలక్ష్మిని పెడతాం, చరలక్ష్మిని పెడతాం. అదేవిధంగా గోల్డ్, డైమండ్స్, అదేవిధంగా లిక్విడ్ క్యాష్ అనేటువంటిది పెడతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మూలకి లేకుండా పెట్టాలి. పర్టిక్యులర్గా ప్రత్యేకించి స్థిరలక్ష్మీ తత్వం అనేటువంటిది కనుక ఉండాలంటే మనం నైరుతి మూల కాకుండా కొంత గ్యాప్ వదిలి తూర్పు అభిముఖంగా కానీ లేకపోతే ఉత్తర అభిముఖంగా కానీ లాకర్ ఓపెన్ అయ్యే విధంగా చూసుకొని పెట్టుకోవాలి. ప్రథమంగా మనం చూసుకోవాల్సింది అది. అదేవిధంగా లిక్విడ్ క్యాష్ అనేటువంటిది చరలక్ష్మీ తత్వం అంటే ఉత్తర వాయువ్యం. అంటే ఆ పర్టిక్యులర్ సౌత్ వెస్ట్ రూమ్కి ఉత్తర వాయువ్యంలో బీరువా అనేటువంటిది కానీ లేకపోతే చిన్న లాకర్స్ లాగా చేసుకొని మనం అక్కడ లిక్విడ్ క్యాష్ అనేటువంటిది ఉండాలి.
ఆ యొక్క స్థానానికి బుధుడు అధిపతి. చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఎప్పుడైతే లిక్విడ్ క్యాష్ చరలక్ష్మి అనేటువంటిది పెడుతున్నామో, మనం సంపాదించినటువంటి సంపద అనేటువంటిది అక్కడికొస్తుంది.